హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ రొటీన్ చూపిస్తాను, చూసేయండి. ఫ్రైడే కదా, ఇంక ఇల్లు వాకిళ్ళంతా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి వచ్చి అటుకులు ఉప్మా అయితే చేశాను. కొంచెం తొందరగా అయిపోతుందని చెప్పి ఇంకా దోసపిండి ఇడ్లీ పిండికి కూడా ఏం లేదు, రేపైతే వెయ్యాలి. ఇంకా మా వారు మా పిల్లలకి తినిపించే లోపల నేనైతే వంట చేయడం స్టార్ట్ చేశాను. ఇంక ఈ రోజు లంచ్లోకి వచ్చి గుమ్మడికాయ సాంబార్ అయితే చేస్తున్నాను. మొన్న గుమ్మడికాయ హల్వా చేశాను కదా, అది చాలా బాగా నచ్చేసింది. ఎక్కువ శాతం నేనే తినేశాను. అందుకని చెప్పి ఇంకా పిల్లలకి కూడా పోషకాలు అందాలి కదా అని చెప్పి ఇంకొక హాఫ్ గుమ్మడికాయ ఉంటే ఈ రోజు సాంబార్ అయితే పెట్టాను. టేస్ట్ మాత్రం సూపర్ గా వచ్చింది. ఇంకా పిల్లలకి మా వారికి అందరికి లంచ్ బాక్సులు అయితే రెడీ చేసేసాను. మా వారు కూడా ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసే లోపు ఇంకా వాళ్ళకైతే స్నాక్స్ కూడా పెడుతున్నాను. మా వారికి పిల్లలకి అన్నంలోకి నంచుకొని తినడానికి. అండ్ 3 o'clock అలా బ్రేక్ టైంలో కూడా కొద్దిగా తింటారు కదా అని చెప్పి ఇంకా మా పెద్దోడైతే రోజు ఏడుస్తున్నాడు. ఇంకా వాడి స్నాక్స్ మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ తినేస్తున్నారంట. అందుకని చెప్పి కొద్దిగా ఎక్కువగానే పెట్టాను. ఇంకా మాక్సిమం పెట్టకుండా అయితే పంపలేం కదా, షేర్ చేసుకొని తినమని అయితే చెప్తున్నాను. ఈ రోజు నా పూజ అయితే మార్నింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా వారు ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి కూర్చొని బ్రేక్ఫాస్ట్ తినేసి బయటకు వెళ్ళాక నేనైతే కాఫీ పెట్టుకొని తాగి వాషింగ్ మిషన్ లో బట్టలు ఉంటే అవి వారేసి ఇంకా నా వర్క్ ఉంటే నేను కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మధ్యాహ్నం లంచ్ టైంకి అయితే ఇంకా నేనైతే సాంబార్ వేసుకొని తిన్నాను. టేస్ట్ చాలా బాగా వచ్చింది. రెసిపీ కావాలంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.